వెల్కమ్ టు రాజనీతి. జూన్ 1 తారీఖు నుంచి 2 తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లను మూసేయాలని ఎగ్జిబిటర్ల సంఘం నిర్ణయించింది. అయితే ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి, దీని వెనకాల ఎవరున్నారు అనేది విచారించాలని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార విశ్వజిత్ను ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆదేశించారు. జూన్ నెలలో పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వీరమల్లు అనే సినిమా విడుదల కాబోతోంది. ఆ సినిమా విడుదల కాబోయే సమయంలో థియేటర్ల మూసివేతకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎగ్జిబిటర్లు అలాగే డిస్ట్రిబ్యూటర్లు ఒక సిండికేట్గా మారి తీసుకుంటున్న నిర్ణయాల మీద విచారణ జరపాలని కూడా కోరారు. ఈ మూసివేత వల్ల ఎన్ని సినిమాలకు ఇబ్బంది కలుగుతుందంటే, జూన్లో రిలీజ్ అయ్యే సినిమాలు ఏమున్నాయి, వాటి ద్వారా వచ్చే ట్యాక్స్ రెవెన్యూ ఎంత ప్రభుత్వానికి, ఇవి కూడా వివరాలు కావాలని మంత్రి కోరారు. వాస్తవంగా ఈ నిర్ణయం వెనకాల ఒక 4 ప్రముఖుల ఒత్తిడి ఉందని చెప్పి ప్రచారం జరుగుతూ ఉంది. చాలా కాలంగా సినిమా థియేటర్ వాళ్ళు, సింగిల్ థియేటర్ వాళ్ళు మల్టీప్లెక్స్ తరహాలో పర్సంటేజ్ ఇవ్వాలి మాకు అని డిమాండ్ చేస్తూ ఉన్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ థియేటర్లో అద్దె ప్రాతిపదికన నడుస్తున్నాయి. అంటే ఆ థియేటర్స్కి సినిమా ఇచ్చినప్పుడు డిస్ట్రిబ్యూటర్లు అద్దెస్తారు. అయితే మనకి పట్టణాల్లో మల్టీప్లెక్స్లో ఏంటంటే పర్సంటేజ్ విధానం అమల్లో ఉంటుంది. అంటే వచ్చే కలెక్షన్లో పర్సంటేజ్ మొదటి వారం ఎంత, రెండో వారం ఎంత, మూడో వారం ఎంత అని పెంచుకుంటూ వెళ్తారు. మొదటి వారంలో తక్కువ పర్సెంట్ ఉంటుంది, రెండో వారంలో ఎక్కువ పర్సంటేజ్ ఉంటుంది. అలాంటి పర్సంటేజ్ విధానం కావాలని చాలా రోజులుగా అడుగుతున్నారు. లేదంటే మాకు వచ్చే ఆదాయం సరిపోవట్లేదు, థియేటర్లు మూసేసుకోవాల్సి వస్తుందని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. దీని మీద నిర్మాతల మండలాలు కూడా ఎగ్జిబిటర్లతో సమావేశం నిర్వహించబోతున్నారు. శనివారం ఈరోజు సమావేశం జరుగుతుంది. సో ఈ సమావేశంలో వచ్చే అవుట్కమ్ను బట్టి తుది నిర్ణయం ఉంటుందని చెప్తున్నారు. అయితే 4 పాత్ర మీద ప్రముఖంగా చర్చ జరుగుతూ ఉంది. ఈ 4 ఎవరంటే 2 తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక థియేటర్లు గుప్పెట్లో పెట్టుకున్న సినిమా రంగ ప్రముఖులు. ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, దగ్గుబాటి సురేష్ బాబు, దిల్ రాజు, అలాగే సునీల్ నారంగ్. ఈ 4 కూడా ఈ నిర్ణయం వెనకాల ఉన్నారు అనే చర్చ నడుస్తూ ఉంది. 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 3 థియేటర్లు వీళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. వీళ్ళే కిరికిరి పెట్టారు. పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్కి ముందు ఈ నిర్ణయం తీసుకోవటం ఏంటని పవన్ కళ్యాణ్ అభిమానులు మండిపడుతున్నారు. ఆయన సినిమా రిలీజ్కి ముందు ఈ నిర్ణయం తీసుకోవటం వెనకాల వేరే కోణం ఏమైనా ఉందా అనే చర్చ కూడా జరుగుతూ ఉంది. అల్లు అరవింద్, దిల్ రాజు వీళ్ళిద్దరి పాత్ర ఉండుండొచ్చని వీళ్ళిద్దరి మీద సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ అభిమానులు మండిపడుతున్నారు. సినిమా రంగానికి చెందిన పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయనకు ఇబ్బంది కలిగేలా నిర్ణయం తీసుకోవటం ఆశ్చర్యకరంగా ఉంది. ఎందుకంటే ఈ ప్రముఖ నిర్మాతలందరితో కూడా ఆయనకు మంచి సహృద్భావ సంబంధాలు ఉన్నాయి. సో ఆయన సినిమా వచ్చినప్పుడే వీళ్ళు థియేటర్ల మూసివేతకు నిర్ణయం తీసుకోవటం ఏంటి అనేది ఇక్కడ ప్రశ్న. అయితే అటువైపు నుంచి వస్తున్న సమాధానం ఏంటంటే, ప్రముఖుల సినిమాలు ఉన్నప్పుడే థియేటర్లు మూసేస్తే డిమాండ్లు త్వరగా నెరవేరుతాయి అనే వాదన కూడా ఉంది అటువైపు నుంచి. గతంలో కూడా ఈ 4 నిర్మాతలు ఒక సిండికేట్గా మారి కొంతమంది హీరోల సినిమాలు రిలీజ్ అయినప్పుడు థియేటర్లు దొరకకుండా కుట్రలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి వీళ్ళ మీద. ముఖ్యంగా అల్లు అరవింద్ మీద ఇలాంటి ఆరోపణలు ఎక్కువగా ఉంటాయి. అలాగే దిల్ రాజు మీద కూడా. వీళ్ళిద్దరు కూడా వాళ్ళ బ్యానర్లో సినిమాలు ఉన్నప్పుడు మిగతా వాళ్ళకి అవకాశం లేకుండా చేయటం, ఇలాంటివి చేస్తారన్న ఒక ప్రచారం అయితే ఉంది. సో ఈ నేపథ్యంలోనే దీని మీద సమగ్ర విచారణ జరిపించాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి కందుల దుర్గేష్ హోంశాఖను ఆదేశించారు. Like, share and subscribe to Rajaniti channel.